అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా కిచెన్ కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేద్దామండి. మా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలా చేయడం వల్ల ఛానల్ అయితే రీచ్ అవుతుందండి. ఇంకా ఇదైతే నా మార్నింగ్ రొటీన్ అండి. ప్రతిరోజు ఉదయము నేను చేసుకునే పనులు చాలా ప్రశాంతంగా అయితే చేసుకుంటాను. మన రోజు ఎప్పుడు ఫ్రెష్ మైండ్తో పాటు ఫ్రెష్ అట్మాస్ఫియర్తో స్టార్ట్ అవ్వాలి. నేను ఏ పనైనా సరే చాలా నిదానంగా చేసుకుంటానండి. ఇంకా ఉదయాన్నే ఈరోజు అయితే ఎర్లీగా 4 గంటలకే లేచేసాను. రోజు కూడా అలాగే లేస్తాను. ఇంకా ఉదయాన్నే లేవడంతో ఇంకా బియ్యం అయితే కడిగేసి పక్కన పెట్టేసిన తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్లోకి పుదీనా రైస్ అయితే చేసేద్దాంలే అనేసి ఇంకా కూరగాయలు అయితే కట్ చేసి పెట్టేశాను పక్కన. ఇంకా కళాయి పెట్టేసేసి ఇంకా అందులో కొంచెము టమోటాలు, పుదీనా, కొంచెం పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసి మగ్గిచ్చేసేసాను. ఉల్లిపాయ ముక్క వేసేసి ఇంకా అవి కూడా వేగిపోయాయి. ఇంకా వేగిపోయిన తర్వాత పక్కన పెట్టేసేసి కిచెన్ అయితే ముందు రోజు కిచెన్ క్లీన్ చేసి కడిగేసిన గిన్నెలు ఉంటాయి కదా, అవి అయితే ఇంకెక్కడెక్కడ పెట్టేస్తూ ఉన్నాను. స్టాండ్ అయితే ఖాళీ చేసేసాను. ఇంకా చేసేసిన తర్వాత ఇంకా అదైతే వేగిపోయింది కదా, ఇంకా వేగిపోయింది. మిక్సీ అయితే పట్టేస్తూ ఉన్నాను. ఇంకా పుదీనా రైస్ చేయడానికి వేయించాను కదా, ఇంకా అదైతే మిక్సీ పట్టేసేసి ఇంకా కుక్కర్లో చేసేద్దాంలే రైసెస్ అనేసి ఇంక పప్పు కుక్కర్ అయితే కుక్కర్ పెట్టిన తర్వాత ఇంకా అందులో కొంచెం ఆయిల్ వేసి వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెము బిర్యానీ ఆకు, కొంచెము చెక్క, లవంగాలు అవన్నీ వేసేసి ఇంకా మిక్సీ పట్టింది ఉంటుంది కదా, ఇంకా పేస్ట్ అదైతే వేసేసి ఇంకా వేసేసాను. అదైతే వేగిపోయిన తర్వాత కొంచెం క్యారెట్ ముక్కలు, కొంచెం బంగాళాదుంప ముక్కలు అయితే వేసాను. ఇంకా పచ్చిబటాని ముందే నానబెట్టాల్సింది, ఇంకా నాకు గుర్తులేదండి. నైట్ నానబెట్టేస్తే అయిపోదు, నానిపోయాయి. ఇంక ఇప్పుడు నానవు కదా, అందుకనేసి ఇంకా రెండే వేసేసిన తర్వాత ఇంకా అవి కూడా కొంచెం ఉడికిపోయాయి. ముక్కలు ఉడికిపోయిన తర్వాత కొంచెము బియ్యం అయితే వేసేస్తూ ఉన్నాను. ఇంకా బియ్యం కూడా కొంచెం తిప్పేసేసి అలా వదిలేస్తే కొంచెము అదా అనేది రైస్కి పట్టేస్తుంది. ఇంకా వాటర్ అయితే వేస్తాను. 2 గ్లాసులు బియ్యానికి 4 గ్లాసులు వాటర్ అయితే వేస్తానండి. కొంచెం సాల్ట్ అయితే వేసేసి ఇంకా ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేస్తే 2 విజిల్లకైతే రైస్ అయితే ఉడికిపోతుంది. ఇంక ఈలోపు పెరుగు చట్నీ అయితే చేసేద్దాంలే అనేసి పెరుగు చట్నీ రెడీ చేసేస్తూ ఉన్నాను. ఇంకా పెరుగు మీద మేగడైతే తీసేస్తూ ఉన్నాను. ఇంకా వెన్న అయితే చేయాలి. ఒకరోజు వెన్న చేసి నెయ్యి కాద్దాంలే అనేసి తీసి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా పెరుగు చట్నీకి కొంచెము పెరుగులో ఉప్పు వేసేసి బాగా తిప్పేసేసి కొంచెం ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసేసి బాగా తిప్పేసాను. కొంచెం జీలకర్ర అయితే వేసి పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది. పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. ఇంకలోపు రైస్ కూడా ఉడికిపోతుంది. ఇంకా ఈలోపు ఇంకా గోధుమ పిండి దోశలు అయితే వేసేద్దాంలే అనేసి ఇంకా బెల్లం అయితే తురిమి పెట్టేస్తూ ఉన్నాను చాకుతోని. చాలా బాగుంటాయండి. కొంచెం గోధుమ పిండిలో కొంచెము బెల్లం వాటర్ కలిపి దోశల్లా వేసుకుంటే చాలా స్వీట్గా బాగుంటాయి పిల్లలు తినడానికి కూడా. ఇంకలోపు బెల్లం కరగడానికి లేట్ అవుతుంది కదా అనేసి కొంచెం వాటర్ అయితే వేసేసి ఇంకా బెల్లం వేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. అలా అయితే తొందరగా కరిగిపోతుంది కదా అనేసి పెట్టేశాను. చూడండి, ఇంక బెల్లం కూడా కరిగిపోయింది. ఇంకా బెల్లం కరిగిపోయిన తర్వాత గోధుమ పిండి అయితే వేసేస్తూ ఉన్నాను దోశలు వేద్దామని. ఇంకా పిల్లలకి ఇదే టిఫిన్ అయితే పెట్టేద్దామని ఇంకా వేస్తాను. దాంట్లో కొంచెం సాల్ట్ వేసి కలిపేసి ఇంకా ఈ బెల్లంలో ఏదైనా పీచులు కానీ నలకలు కానీ ఏమైనా ఉంటే పోతాయని దాన్ని అయితే వడకట్టేస్తూ ఉన్నాను. వడకట్టేసి కాలుతూ ఉన్నాయి కదా వాటర్, ఇంకా అందుకని అలాగా చేతితో అయితే కాలుతుందని ఇంకా అలాగా కలిపేస్తూ ఉన్నా. ఉదయాన్నే కదండి, కొంచెం హడావుడిగానే ఉంటుంది పని. పిల్లలకి లంచ్ బాక్స్లో కట్టాలి కదా.
దోశలకు పిండి అయితే కలిపేస్తూ ఉన్నాను. కాలుతుందండి, ఇంకా అందుకని అలానే కూడా అలా కలిపేసాను. కిలోకి రైస్ అయితే ఉడికిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా పిండి కూడా కలిపేసేసి పక్కన పెట్టేశాను. నానిపోతుంది కదా అనేసి ఇంకా పక్కన పెట్టేసిన తర్వాత కిచెన్ స్టవ్ మొత్తం క్లీన్ చేసి వచ్చేసి గిన్నెలు అయితే కడిగి పెట్టేశాను. ఇంకొకసారి కడిగి పెట్టేసిన తర్వాత ఇంకా 5:30 అయిపోయిందండి. అప్పటికే తెల్లవారిపోయింది. సరేనని ఇంక ఇల్లు మొత్తం సరేనని ఇంటి ముందు ఊడ్చేసి ముగ్గు అయితే పెట్టేస్తూ ఉన్నా. అసలు పెద్ద పెద్ద ముగ్గులు పెట్టుకుందామంటే అసలు ప్లేసే సరిపోదండి. ఎదురెదురు గుమ్మాలు కదా, అసలు ప్లేస్ సరిపోదు. ఎంత పెద్ద ముగ్గు పెట్టుకోవాలన్న ఆశ ఉన్నా కూడా చిన్న చిన్న ముగ్గులే పెట్టుకోవాలి. ఆ చిన్న ముగ్గు కూడా అసలు పెట్టినంతసేపు ఉంచరు ఇంటి ముందు ముగ్గు అయితే కూడా. నాకైతే చాలా ఇష్టం ఇంటి ముందు ముగ్గుతో ఇలా పెట్టుకోవాలని. కానీ ఏం చేస్తామండి, ప్లేస్ లేనప్పుడు ఇంకా తప్పదు కదా. ఇంకా అందుకని చిన్న చిన్న ముగ్గులే పెట్టేస్తూ ఉంటాను. ఇంక ఇంటి ముందు ముగ్గు కూడా పెట్టేశాను. ముగ్గు పెట్టేసిన తర్వాత ఇల్లంతా ఊడ్చేసి మాపు అయితే పెట్టాలి. ఇల్లంతా ఊడ్చేసి మాపు అయితే పెట్టాలి. ఇంక ఇల్లు కూడా ఊడ్చేస్తూ ఉన్నాను ఇంకొకసారి అలాగే. ఇంకా ప్రతిరోజు అలా 4 గంటలు చేస్తాను కదా. ఇంకా నాకు 9 గంటలకల్లా పని అయితే అయిపోతుందండి. ఇంకా 9 గంటలకల్లా పని అంతా అయిపోతుంది. 1 గంట పడుకున్న తర్వాత ఇంకా మధ్యాహ్నం పనులు మధ్యాహ్నం చేసేసుకుంటాను. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు మా పాప వచ్చేస్తుంది. ఇంకా పనులు మామూలుగానే ఉంటాయండి. ఒక్కొక్క గంట ఖాళీగా ఉంటుంది. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇల్లు కూడా మాపు పెట్టేసేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఫ్రెష్ అయిపోయి వచ్చేసిన తర్వాత ఇంకా పూజ గదిలో దీపం అయితే పెట్టేశాను. ఇంక ఈరోజు దీపం పెట్టేశాను. ఇంకా దీపం పెట్టేసిన తర్వాత కిచెన్లోకి అయితే వెళ్ళి ఇంకా పిల్లలకి టిఫిన్ అయితే వేసేస్తూ ఉన్నాం. పొద్దున్నే గోధుమ పిండి కొంచెం బెల్లంతో దోశలు వేద్దాం కలిపి పెట్టేసాను కదా. కొంచెం నానిపోతే బాగుంటుందండి. పిండి నానిపోయింది కొంచెం. ఇంకా సరే ఇంకా దోశ అయితే వేసేద్దాంలే అనేసి వేసాను. చాలా బాగుంటాయండి దోశలు, నిజంగా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఇంకా దోశ అయితే వేసేస్తున్నాను. దోశ మీద కొంచెం నెయ్యి వేసుకొని అటు ఇటు కాల్చుకుంటే చాలా బాగుంటుందండి. బాగా మెత్తగా స్మూత్గా ఉంటాయి పిల్లలకి తినడానికి కూడా. అందుకనైతే ఇంకా నేనైతే కొంచెం నెయ్యి వేసేసి దోశ మీద అయితే కాల్చేస్తూ ఉన్నా. దోశ అయితే కాలిపోయింది. చూడండి దోశ ఎంత మంచిగా వచ్చిందో. పిల్లలకి దోశ అయితే వేస్తాను. ఇంకా వెళ్ళి పిల్లల్ని ఎత్తితే లేపి రెడీ చేయాలి. ఇంకా స్టవ్ మీద పాలు అయితే పెట్టేశాను. పాలు కాగుతూ ఉన్నాయి. ఇంకా పిల్లలు కాగుతూ ఉన్నాయి కదా అనేసి ఇంక ఈలోపు లంచ్ బాక్స్లు అయితే కట్టేస్తూ ఉన్నాను పిల్లలకి. ఇద్దరికి, మా పాపకి మా బాబుకి లంచ్ బాక్స్లు అయితే కట్టేస్తూ ఉన్నాను. ఇంకా ఉదయం ఏంటో అండి, రోజు మార్చి 2 రోజులకి ఒకసారి లంచ్ బ్యాగ్ ఉతికినా కూడా బ్యాగ్ అంతా అన్నం మెతుకులు పడిపోయి స్మెల్ వస్తూ ఉంటుంది. అందుకని ఇది చేసి పెట్టేస్తూ ఉన్నాను. నీట్గా పెట్టాలి కదా పిల్లలకి, వాళ్ళు తినే ఒక ముద్దైనా కూడా. ఇంకా లంచ్ బాక్స్లో అయితే కట్టేశాను. లంచ్ బాక్స్ కట్టేసిన తర్వాత ఇంకా మా పాప చూడండి, ఇంకా మా పాప మా బాబు పాలైతే తాగుతున్నారు. ఉదయం టిఫిన్ అయితే పెట్టేశాను. మా పాప తినలేదు. అందుకని ఇంక మా పాపకి పక్కన అయితే పెట్టేశాను. తర్వాత నిదానంగా పెట్టేద్దాంలే, మా బాబుకి స్కూల్కి టైం అవుతా ఉందనేసి. ఇంక మా పాప చూడండి అసలు ఎంత అల్లరి చేస్తుందో. నోట్లో ఉన్నాయి ఆగమ్మా అంటుంది మా పాప. మా బాబు అయితే తాగుతున్నాడు పాలు. ఎంత అల్లరి చేస్తారో అసలు, తినడానికైనా పాలు తాగడానికైనా ఎంత అల్లరి చేస్తారో. ఇంకా మా పాప చూడండి అలిగేసింది. ఇంకా టాప్ చూస్తుంది. ఇంకా మా బాబుని అయితే స్కూల్కి 8 కల్లా వెళ్ళిపోవాలి మా బాబు. ఇంకా స్కూల్కి టైం అవుతుందని చెప్పేసి ఇంకా మా బాబుని అయితే ఫాస్ట్గా రెడీ అయితే చేసేస్తూ ఉన్నా. ఫాస్ట్గా రెడీ చేసేస్తూ ఉన్నా మా బాబుని అయితే. మా పాప ఏమో ట్యాప్ చూసుకుంటుంది. తనకు 9 గంటలకు కదా స్కూలు. బాబు అయితే 8 గంటలకల్లా వెళ్ళిపోవాలి. ఇంకందుకనేసి ఇంకా
రెడీ చేసేస్తా ఉన్నా. మా బాబు అయితే వచ్చేసాడు. ఇంకా ఏంటోనండి, పెద్ద పిల్లలైనా కూడా ఇంకా వాళ్ళకి బట్టలు వేయాలి, స్నానం చేయించాలి, వాళ్ళని రెడీ చేయాలి, వాళ్ళ బాక్స్ కట్టాలి. వాడు సొంతంగా బట్టలు వేసుకోరా, చిన్న చిన్న నేర్చుకోరా అంటే అస్సలు నేర్చుకోడు. మా బాబు అయితే ఇద్దరు పిల్లలతో ఇబ్బంది అవుతూ ఉంది. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. మా బాబు అయితే రెడీ అయిపోయాడు. ఇంక చూడండి, ఏమన్నా పక్కకి వెళ్ళిపోగానే ఇంకా లోషన్ మొత్తం తెచ్చేసుకొని ఎలా రాసేసుకుంటున్నాడు. మా బాబు అయితే అల్లరి చేసేస్తూ ఉన్నారు. మా పాప చూడండి, అది చూస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంది. సరేనా, ఇంక పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము మధ్యాహ్నం లంచ్లోకి అయితే అప్పడాలు అయితే వేసేసుకుంటూ ఉన్నాము. లంచ్లోకి ఇంకా అప్పడాలు చిప్స్ వేసేసుకున్నాము. ఇంకా వేసేసుకున్న తర్వాత ఇంకా అన్నం అయితే తినేసేయాలి. చిప్స్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నా. ఇంకా మా పాప కూడా 2 గంటలకు వచ్చేస్తుంది కదా, మా పాప కూడా వచ్చే టైం అయిపోయింది. మా పాప లంచ్ బాక్స్ ఎత్తుకెళ్తుంది. ఇంకా పిల్లలు ఇంకా లంచ్ తిన్న తర్వాత ఇంకా 1 గంట అయితే కూర్చున్న తర్వాత ఇంక ఈవినింగ్ 4 అప్పుడు మా బాబు స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోయిందండి. మా బాబు వచ్చేలోపు తనకి స్నాక్స్ అయితే చేసి పెడదాంలే అనేసి ఉదయం గోధుమ పిండి దోశలు వేద్దామని కలిపి పెట్టేశాను కదా, ఆ పిండి మిగిలిపోయింది. ఇంకా దాంతో సరే బోండాలు వేసేద్దాంలే అనేసి గోధుమ పిండి బోండాలు అయితే వేసేస్తూ ఉన్నా. ఇంకా ఆయిల్ కూడా వేడెక్కింది. ఇంకా ఆయిల్ కూడా వేడెక్కిందండి. గోధుమ పిండి బోండాలు అయితే వేసేస్తూ ఉన్నాను. బోండాలు అయితే రెడీ అయిపోయాయి, గోధుమ పిండి బోండాలు. చూడండి ఎంత బాగా వచ్చాయో, లోపల మెత్తగా ఎంత బాగా వచ్చాయి గోధుమ పిండి బోండాలు. ఇంకా మాకు బోండాలు వేసిన తర్వాత ఇంక పిల్లలు అయితే ఈవినింగ్ స్నాక్స్ అయితే తినేశారు. ఇంకా నేను పెసరపప్పు అయితే నానబెట్టేశానండి. ఇంకా తర్వాత రోజు దోశలు అయితే వేసేద్దాంలే, పెసరపప్పు దోశలు అనేసి పెసరపప్పు అయితే నానబెట్టేశాను. ఇంకా పొట్టుపప్పు కదా, ఇంకా కడిగేస్తూ ఉన్నాను పెసరపప్పు. మా బాబు అయితే తినేసి ట్యూషన్కి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా నేను పెసరపప్పు అయితే కడిగేసేసి మిక్సీ పట్టేద్దాంలే దోశకు అనేసి మిక్సీ అయితే పట్టేస్తూ ఉన్నా. పెసరపప్పు అప్పటికప్పుడు అయితేనే బాగుంటుందండి. ఇంకా మేము కూడా ఇంక ఈవినింగ్ దోశలు వేసేసుకుందాంలే అనేసి ఇంకా మిక్సీ అయితే పట్టేస్తూ ఉన్నాను పెసరపప్పు పిండికి. దోశలు అయితే వేస్తాను. ఇంకా దోశలు వేసుకొని తిన్న తర్వాత మా పిల్లలు అయితే జీరా సోడా చేయమన్నారు. ఇంకా అందుకని కొంచెం జీలకర్ర, కొంచెం మిరియాలు అయితే వేయించి కొంచెం దోరగా దంచేసి ఇంకా జీరా సోడా అయితే రెడీ చేస్తున్నా. కొంచెం జీలకర్ర పొడి అయితే వేసేసి ఒక నిమ్మదబ్బ పిండేసి కొంచెం సాల్ట్ అయితే వేసేసి ఇంకా జీరా సోడా అయితే రెడీ అయిపోయింది. జీరా సోడా అయితే చేస్తాను. ఇంక ఈరోజు మన బ్లాగ్ అయితే ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్, దయచేసి.